హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వ్లాగ్స్. సో మన రీసెంట్ జర్నీ అయినటువంటి శ్రీరంగాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టాప్ అయినటువంటి మదురైకి అయితే ఇప్పుడు వచ్చేసాం. సో శ్రీరంగం నుంచి మదురైకి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. అందుకే మేము ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మేము మదురై దగ్గరలోకి ఎంటర్ అయిపోయాము. ఇది మదురై దగ్గర ఉన్నటువంటి నది, దాని మీద ఉన్నటువంటి ఈ వంతెనలు చూసుకుంటూ అలా స్టార్ట్ అవ్వుకుంటూ కాస్త ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉన్నాము. ఇక హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము 4 బెడ్ అడిగాము, వాళ్ళు 4 బెడ్ ఇచ్చారు. అతను పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మాకు రాదు అని, బట్ చేయనీలే అని మేము కూడా వదిలేసాము అనమాట. రూమ్ అయితే పీస్ఫుల్గా అనిపించింది. బట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే హోటల్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. గుడికి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మా ఎక్స్పెక్టేషన్ రియాలిటీ చాలా తారుమారైపోయిందనమాట. మదురై అంటేనే గోపురాలు, ఆ యొక్క అందాన్ని చూద్దాం అనుకున్నాము. కాకపోతే 6 మంత్స్ నుంచి పెయింటింగ్ వర్క్స్ అని, రిపేరీ వర్క్స్ అని, అవి ఇవి అని పెట్టారనమాట. మేమైతే అస్సలు చూడలేకపోయాము. సరే ఇంకేం చేస్తాము, ఉన్న వీడియోస్లోనో వాటిలోనో చూసుకున్నాము, అయినంత వరకు వీడియో తీసుకున్నాము అని చెప్పేసి అక్కడి వరకు కవర్ చేసుకున్నాం. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మేమైతే ఇక్కడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. బట్ సేమ్ థింగ్, వీ హ్యావ్ టు బీ ఇన్ అ టైమ్. ద టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మార్నింగ్ టైం చాలా బాగా దర్శనం జరిగింది ఈవినింగ్ కంటే. దాని యొక్క స్థల పురాణం గురించి మా వదిన మాటలో విందాం. సో ఈ మదురై క్షేత్ర విశిష్టత ఏంటంటే తమిళనాడు పట్టణాల్లోని ఈ మదురై కూడా ఒక మహానగరం అన్నమాట. సో ఇందులో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన మీనాక్షి అమ్మవారు ఉంటారు అక్కడ. సో మధుర మీనాక్షి పార్వతీదేవి రూపమే. సో అక్కడ అప్పుడు మనము ఏ కాలము, ఏ యుగము, ఏ డేట్స్ అవి మనకు తెలియకపోయినా మనకు తెలిసిన కథల ప్రకారం ఏంటంటే అక్కడ పరిపాలించే ఒక రాజు పార్వతీదేవిని ఘోర తపస్సు చేస్తే అక్కడ మీనాక్షి రూపంగా వెలిసిందంట. సో ప్రత్యేకమైన రూపం ఏంటంటే మర్కతమణితో ఉంటారు, చేప కళ్ళులతో కనిపిస్తారనమాట. సో చాలా అందమైన రూపం అనమాట. మీరు ఇప్పుడు కూడా మధుర మీనాక్షి ఫోటో గ్యాలరీస్ కానీ ఏదైనా మీరు చూస్తే ఇంత అందంగా ఉన్నారా అమ్మవారు అనిపిస్తుంది. ఎవరికైనా మధుర మీనాక్షి దర్శించుకోవాలనిపిస్తుంది. అది కలవేగాయ్ అనే ఒక నదీ తీరంలో ఉందన్నమాట ఆ టెంపుల్. సో మొత్తం 8 గోపురాలు అంటారు. మనకి కళ్ళ కట్టినట్టుగా క్లీన్ గా కనిపించేవి 5 గోపురాలు ఉంటాయి. చుట్టూ 4 గోపురాలు, గర్భగుడి ఉన్న గోపురం ఒకటి. సో ప్రత్యేకంగా అందరికీ మధుర మీనాక్షి అంటే చలనచిత్రాల ద్వారా కానీ ఇలా ఎక్కువగా పరిచయం ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే లొకేషన్ ఏంటి మధుర మీనాక్షి టెంపుల్లో అంటే మెయిన్ గా కోనేరు. సో మనము లోపల దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శనం అంటే మనము ఇంకా గోపురం నుంచి లోపలికి వెళ్తూ ఉండంగానే క్యూ లైన్ లో వెళ్తూ ఉండంగానే మనం కంప్లీట్ కోనేరుని మనం చూడగలుగుతాం. సో స్టార్టింగ్ కోనేరు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం. వెళ్ళి దేవుణ్ణి చూసుకొని మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ కోనేరు దగ్గరికే వస్తామన్నమాట. సో అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కోనేరు దగ్గర. సో అదొకటి. ఇంకొకటి, మేము అక్కడ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అన్నమాట, అదంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం. సో మనము ఆ ఆర్ట్ అంతా మేము లైవ్ లో చూడలేకపోయాము. ఏమంటే అక్కడ పెయింటింగ్ జరుగుతుందన్నమాట. సో మొత్తం క్లోజ్ చేసి ఉన్నారు, మీకు అవే ఫొటోస్లో కూడా కనిపిస్తుంది. సో మేమైతే లైవ్లో చూడలేకపోయాం. అయితే ఆ లోపల వైబ్స్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. శక్తిపీఠాలు అంటాం కదా, మోస్ట్లీ ఆ వైబేనేమో మనకి తెలియకుండానే. సో లోపలైతే చాలా పీస్ ఉంటుంది, ప్రశాంతంగా. ఆ కోనేరు దగ్గర కూర్చొని కాసేపు ఏం ఆలోచించకుండా ఊరికే కూర్చున్నా కూడా మనకేదో చాలా సంతృప్తిగా ఉంటుంది. మధుర మీనాక్షికి వెళ్ళి అమ్మని దర్శించుకొని అక్కడ వచ్చి కూర్చుంటే. ఇంకొక విషయం ఏమంటే అక్కడ మధుర మీనాక్షి అమ్మవారిని వెతుక్కుంటూ, అంటే పార్వతీదేవిని వెతుక్కుంటూ శివుడు అక్కడికి వచ్చి సుందరేశ్వరునిగా స్థిరపడ్డారంట. సో అక్కడున్న ఈశ్వరుని పేరు సుందరేశ్వరుడు అని. సో ప్రతి సంవత్సరము అక్కడ మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరునికి కళ్యాణోత్సవం జరుగుతుందంట. అది పెద్ద ఉత్సవాలు. ఇది వరకు అయితే తండోపతండాలుగా జనాలు వచ్చేవాళ్ళంట. కానీ ఈ కరోనా టైం నుంచి సో జనాల్ని అక్కడ రాకుండా, అంటే చాలా మంది జనాలకి అక్కడ అనుమతించట్లేదు.
కానీ ఇప్పటికీ అది మంచి ఉత్సవంగానే జరుగుతూ ఉందన్నమాట. సో అదొక విశిష్టత. సో మీనాక్షి అమ్మవారిని చూసిన తర్వాత సుందరేశ్వరుని కూడా చూసి రావడం మర్చిపోకండి. సో ఇది మధుర మీనాక్షి విశిష్టత. సో అందరూ దర్శించుకునేకి వెళ్ళినప్పుడు ఆ కథను కూడా తెలుసుకొని వెళ్తే మనకి ఇంకా తృప్తిగా ఉంటుంది, అసలు అమ్మవారు ఎందుకు ఆ రూపంలో ఉన్నారు ఏంటి అని. సో అమ్మవారి దర్శనం అంతా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎగ్జైటెడ్ ప్లేస్ రామేశ్వరంకి మదురై నుంచి స్టార్ట్ అవుతున్నాం ట్రైన్లో. అది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. మరొక అంకం అయితే ముగిసింది. నెక్స్ట్ ట్రైన్లో. హాయ్ ఆల్, వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. ఈరోజు మేము చెప్పాలంటే జర్నీస్లోకి ట్రైన్ జర్నీ అంటే చాలా బాగుంటుంది, నా అభిప్రాయం కూడా. సో ఈ ట్రైన్ జర్నీలో మేము మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ మదురై నుంచి రామేశ్వరం. తర్వాతది నా వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూద్దాం. వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. సో మదురై జంక్షన్ రామేశ్వరానికి ట్రైన్ వచ్చేసింది. సో అంతా మా ఆయన, మా బావగారు, లగేజ్, మా అక్క చాలా కష్టపడి అందరు లగేజ్ లోపల తీసుకొని వెళ్ళిపోయాము. చూద్దురు రండి. మేము పంబన్ బ్రిడ్జ్ దగ్గర బాగా ఎంజాయ్ చేయాలా అనే ఇంటెన్షన్కి ఈ స్పాట్లో తీసుకున్నాం అనమాట సీట్స్. సో ఇక్కడ మొత్తం ఆక్యుపై చేసేసాము. ఫుడ్ కూడా మా బావగారు తీసుకొచ్చారు వెళ్ళి. ఇంకా ఇప్పుడు లంచ్ లాగిన్ చేసి తర్వాత స్టార్ట్ అయిపోతాం. మా మెయిన్ బాస్ అక్కడ ఉన్నారు, చూడండి, ఒక లుక్ వేసుకోండి. వద్దన్నారు, ఎత్తివ్వండి పర్లేదు. ఓకే, రామేశ్వరం బ్లాగ్స్ అంతా ఇంకా కంటిన్యూగా వచ్చేస్తుంటాయి. ధనుష్ కోడి కూడా ప్లాన్ చేసాము, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.